గారు బీఆర్ఎస్ నేత కిషాన్ గారు నమస్కారం భరత్ గారు. నమస్కారం. సో కొండా సురేఖ ఎపిసోడ్ నిన్నటితో సుఖాంతం అయింది అని అధికార పార్టీ అంటుంది. నిన్న ఆమె క్షమాపణ చెప్పారు ముఖ్యమంత్రి, ఏదో చిన్నపిల్ల తెలియక మాట్లాడిందని చెప్పి. సో ఏమంటారు మీరు? రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పొద్దా భరత్ గారు? మరి ఎందుకంటే ఒకటి నంబర్ 1 ఇది ఎఫ్ఐఆర్ 9 జనవరి 2025లో అక్యూజ్డ్ నంబర్ 1 కేటీఆర్ గారు భరత్ గారి ఇంట్లో ఈ ఎఫ్ఐఆర్ పోలీసులు చేసిన దాంట్లో సెక్షన్ నంబర్ 221 ఆఫ్ బిఎన్ఎస్ చేసిన నేరం ఏంటి తెలుసా? కేటీఆర్ గారు ఏసీబీ కార్యాలయం దగ్గర మీడియాతోని మాట్లాడి అక్కడి నుంచి తెలంగాణ భవన్ కి రావడం, కార్యకర్తలు శ్రేణులు అందరు ఉన్నారు కాబట్టి అందరితో పాటు కలిసి వస్తే పోలీసులు వేసిన కేసు ఏంటిదంటే విధులు నిర్వహణలో ఆటంకం కలిగించిన కేటీఆర్ గారిపై ఈ కేసు నమోదు చేసిండ్రు. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కేవలం ఒక కార్యాలయం నుంచి ఇంకో కార్యాలయం వరకు ర్యాలీ తీసినందుకే కేటీఆర్ గారి మీద కేసు వేస్తే నంబర్ 1 ఓఎస్డి సుమంత్ ఆయనను ఎందుకు తొలగించారు? ఆయన డెక్కన్ సిమెంట్స్ ని బెదిరించిండు అనే ఆరోపణ వచ్చింది కాబట్టి నంబర్ 1 ఆయనను తొలగించారు ఓఎస్డీగా. ఇమీడియట్ గా 24 గంటల లోపే ఏం చేశారు సుమంత్ గారు? ఈ సుమంత్ గారిని మంత్రి గారి రెసిడెన్స్ కి, అధికార ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ మంత్రి గారి రెసిడెన్స్ కి వెళ్ళి అక్కడ ఆయనని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేస్తున్నాయి అలా పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు. నంబర్ 2. నంబర్ 3, మంత్రి గారు ఏం చేసిండ్రు? ఈ అక్యూజ్డ్ అయిన సుమంత్ గారిని ఎవరి మీద అయితే డెక్కన్ సిమెంట్స్ ని బెదిరించిండ్రో, ఆయన మీద ఆరోపణలు ఉన్నాయో, ఆయనను మంత్రి గారు తన వాహనంలో కూర్చోబెట్టి సేఫ్ గార్డ్ చేస్తూ పరారీ చేపించారు. నంబర్ 3. నంబర్ 4, మంత్రి గారి కుమార్తె సుష్మిత గారు వచ్చిన పోలీసులతోని సుమారు 15-20 నిమిషాలు వాగ్వాదం చేస్తూ, వాళ్ళని బెదిరిస్తూ, వాళ్ళని తిడుతూ, వాళ్ళ విధులకు అడ్డంకి కలిగించిండ్రు. 4. నంబర్ 5, మంత్రి గారి కుమార్తె మాట్లాడుతూ, మీడియా అందరి ముందు మాట్లాడుతూ, ఆ డెక్కన్ సిమెంట్స్, ఆ గన్ను అదంతా కూడా ముఖ్యమంత్రి గారే రోహిన్ రెడ్డికి ఇచ్చిండ్రు, రోహిన్ రెడ్డి గారు తనకు ప్రధాన అనుచరుడు అని ఇదొక సబ్జెక్టు మాట్లాడుతూ, ఇంకొకటేమో టెండర్లు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కొండా సురేఖ గారికి మధ్యలో ఉన్న టెండర్లు, ఇవన్నీ అంశాలు కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా నేరాలే కదా, చట్ట ప్రకారంగా ఇవన్నీ నేరాలే. ఓఎస్డి కరప్షన్ చేయడం, ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి మంత్రి గారి రెసిడెన్స్ కి వెళ్తే మంత్రి గారు ఒక అక్యూజ్డ్ ని తప్పించడం, అడ్డుకున్న కుమార్తె, పోలీసులను అడ్డుకున్న కుమార్తె, అండ్ ఈ గన్ కల్చర్. విచారణ లేదు, కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు. దీనికి వీళ్ళ డిఫెన్స్ ఏంటంటే ఆమె మా పార్టీ కాదు, ఇది అదని ఏదో మాట్లాడింది. పార్టీ కాకపోతే మీనాక్షి నటరాజన్ గారు ఎందుకు హుటాహుటిన వచ్చి ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు మంత్రి గారి కుమార్తెను ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ క్లాస్ వీకి ఇప్పుడు అయిపోయింది ఇదంతా కథము, మేము పంచుకున్నాం, తర్వాత పోయి శాల్వాలు కూడా కప్పుకున్నారు. ఆ రోజు అదే విషయం చెప్పినట్టున్నారు కదా. సుష్మిత గారు ఏమన్నారు? మేము క్షమాపణ చెప్పాలనా, రేవంత్ గారు కాలు మొక్కాలనా అని అన్నారు. నిన్న అదే జరిగినట్టుంది. కొండా సురేఖ గారు అదే చెప్తున్నారు, క్షమాపణ చెప్పేసింది మా అమ్మాయి అని. ఇక్కడ కాంట్రాక్టుల గురించి, పారిశ్రామికవేత్తల గురించి మీరు ఒకటి అన్నారు, వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు గత ప్రభుత్వంలో కాలేదు. ఇది మంచిగా ఒక తప్పించుకోవడానికి ఒక ఊత పదం. కేసీఆర్ గారు గన్నుతోనే ఎవరినన్నా బెదిరించిరా? ఒక్క పారిశ్రామికవేత్తనని అట్లా చెప్పిండా? అజీం ప్రేమ్జీ ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సంతోషంగా ఉన్నాను తెలంగాణలో, నంబర్ 1. నంబర్ 2, కిటెక్స్, 2nd లార్జెస్ట్ అప్రెల్ సాబు గారు. వేరే ఎన్నో రాష్ట్రాలు పిలిచినాయి కానీ నాకు చాపర్ పంపించి ఇమీడియట్ గా 24 గంటల్లో తెచ్చిరు కాబట్టి నాకు తెలంగాణ నచ్చింది, వరంగల్ నచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ 1 మ్యాన్ కేటీఆర్ అని టెస్టిమనీ ఓపెన్ గా మాట్లాడు. ఫాక్స్కాన్, ఇవాళ మీ ప్రభుత్వంలో వెళ్ళిపోయిన ఫాక్స్కాన్ తను కూడా టెస్టిమనీ రాసిండు ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూ
నాకు ఒక మిత్రుడు దొరికిండు, నేను ఇక్కడ పెట్టుబడి పెడుతున్నా. మీరు ఎల్ఎన్టీ వారిని, ఎల్ఎన్టీ సిఎఫ్ఓని జాతీయ ఛానల్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని మా పథకాల గురించి నెగిటివ్ గా మాట్లాడతాడు. ఆయన చేసిన పాపం ఏంటిది? మీరు కాంగ్రెస్ తెచ్చిన పథకంతో మెట్రో రైలు నష్టాల్లో అవుతుంది అని అంటే ఆయనను పోలీసులను పంపించి నేను అరెస్ట్ చేసి బొక్కలు వేస్తా అని ఒక ముఖ్యమంత్రి బెదిరించడం, ఇవన్నిటితో కూడా ఇవాళ తెలంగాణకు డ్యామేజ్ జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇట్లా గన్ కల్చర్, ఇద్దరు మంత్రులు రోడ్డు మీదకి వచ్చి టెండర్, నీ టెండర్ నా దాంట్లో నువ్వు టెండర్ వేస్తావా, ఇది నా టెండరే. నిన్న జూపల్లి గారు కూడా మాట్లాడారు, ఇంకా వారు బెదిరించుడు కూడా డిఫమేషన్ కేసేస్తారు. విచిత్రం ఏంటంటే భరత్ గారు నిన్న వారు మాట్లాడుతుంటే ఏమంటారు తెలుసా? వాళ్ళ డిఫెన్స్ ఏంటిది అంటే లేఖ రాసింది వారే, ఈయన మీద మిస్కండక్ట్ ఆరోపణలు చేస్తూ విచారణ జరిపించాలి, ఈయన వాలంటరీ రిటైర్మెంట్ చేయొద్దు, యాక్సెప్ట్ చేయొద్దు, విచారణ చేపించండి అని గ్రేవ్ చార్జెస్ మిస్కండక్ట్ చేసిండు అని రాసిన వ్యక్తి నిన్న మాట మార్చి మళ్ళా ఇదంతా కూడా అయ్యింది, ఈ పెంట జరిగింది, వీళ్ళ కాంట్రాక్ట్ల పంచాయతీలు ఇవన్నీ కూడా వచ్చేసరికి ఏమని చెప్తారు అని అంటే వాళ్ళు లేదు ఆయనకు మంచి జీతం వచ్చింది అందుకే వెళ్ళిపోతుండు అని చెప్తారు. ఆయన మీద బురద జల్లిండ్రు, ఆయన మిస్కండక్ట్ గురించి మీరు మాట్లాడినరు, పాయింట్ టు పాయింట్ మాట్లాడారు. ఇంకొక మేజర్ పాయింట్ ఏమన్నారు తెలుసా? నిన్న జూపల్లి కృష్ణారావు గారు, శరత్ గారు గమనించాలి, నిన్న ఏమన్నారు అంటే ఆ 40 crores ఒక్కొక్క సంవత్సరానికి ఇది వస్తుంది, దీనికి లావాదేవీలు, ఈ డిస్టిలరీస్, ఈ హోలోగ్రామ్ ఇవన్నీ కూడా నా ప్రెరోగేటివ్, దీనికి క్యాబినెట్ అవసరం లేదు. దీనికి క్యాబినెట్ కి ఎందుకు పంపుతారు? ఎందుకు క్యాబినెట్ పోతే వేరేళ్ళకి ఇంకెవరికన్నా కట్ చేయాల్సి వస్తుందనా, కమిషన్ చేయాల్సి వస్తుందనా? ఫార్ములా ఈలో మీ వాదన ఏముండే? ఫార్ములా ఈ అప్పుడేమో వేసిన మీ ప్రధాన ఆరోపణని క్యాబినెట్ ఆమోదం లేకుండా కేటీఆర్ గారు చేసిన, దట్ వాజ్ అ స్పోర్టింగ్ ఈవెంట్. అదొక ఇంటర్నేషనల్ స్పోర్టింగ్ ఈవెంట్, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చింది, రాష్ట్రానికి ఆదాయం తెచ్చింది. కానీ ఇక్కడ మంత్రి గారు ఏం చెప్తారంటే డిస్టిలరీస్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మీకు గుర్తుంటే సోమ్ డిస్టిలరీస్ అనే ఒక బీర్ కంపెనీ చాలా కాంట్రవర్షియల్, చిన్నపిల్లలను పెట్టుకుంటున్నారని అక్కడ మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించిండు, బాలల కమిషన్ విచారణకు ఆదేశించి మీరే ఆ ఇష్యూ రేజ్ చేసినట్టున్నారు అక్కడ బ్యాన్ అయిన కంపెనీ. అప్పుడు కూడా ఇదే పరువు నష్టం దావా చేస్తాం, ఇదే ఇస్తాం, అసలు మేము ఇయ్యలేదు అని చెప్పిన తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టిన మొత్తం డాక్యుమెంట్స్ ని బయట పెట్టిన తర్వాత మెల్లగా ఒక పేపర్ లీక్ లో ఇచ్చారు, క్యాన్సిల్ చేసినాము అని. అంటే మీ కాంట్రాక్ట్లు, మీ కమిషన్లు బయటికి వస్తే రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పారా? మీ మీద ఇట్లా కేటీఆర్ గారు ఒక ర్యాలీ తీస్తేనే ఎఫ్ఐఆర్ జరిగినప్పుడు ఇవాళ మీరు చేస్తున్న అన్ని కూడా లీగల్లీ దే ఆర్ క్రైమ్స్, దే ఆర్ అఫెన్సెస్. కానీ ఒక్క కేసు బుక్ కాకుండా ఇవాళ సింపుల్ గా మీ కాంట్రాక్ట్ క్యాబినెట్ మీటింగ్స్ కాదు సార్ అది. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ వీళ్ళిద్దరి మధ్యలో జూపల్లి కృష్ణారావు గారు అండ్ రేవంత్ రెడ్డి గారి ఈ డిస్టిలరీస్, ఈ హోలోగ్రామ్, ఈ పంచాయతీలో తెలిసి దీని గురించి జరిగింది కమిషన్స్ మీటింగ్. దానికంటే ముందు కొండా సురేఖ గారి పంచాయతీని తెంచుకోవడానికి జరిగిన కమిషన్స్ మీటింగ్. అసలు నిజంగా సాధ్యమైతే వీళ్ళ క్యాబినెట్ మీటింగ్లు లైవ్ ప్రొసీడింగ్స్ జరగాలి, తెలుస్తుంది, అసలు బయటపడుతుంది ఏమేం కమిషన్ల చర్చలు జరుగుతున్నాయా, ఏం కమిషన్ల పంపకాలు అవుతున్నాయా. రాష్ట్ర ప్రజలకు తెలిసే బాధ్యత లేదా, వాళ్లకు నైతిక హక్కు లేదా, వీళ్ళకి చెప్పే వీళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రభుత్వానికి లేదా? సింపుల్ గా అయిపోయినట్టు కాంట్రాక్ట్స్ పంచుకొని మేము అన్నంగా గతంలో కేక్ పీస్ లాగా సరి సమానంగా పంచుకుంటున్నారు. మేము శోధా కన్స్ట్రక్షన్స్ మీద అన్నాం, కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద చెప్పినాం, రకరకాల కాంట్రాక్ట్లు, రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా, వీళ్ళు చెప్పుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇవన్నిటి గురించి ఎత్తినాం. కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా ఎత్తిరు, కానీ నో విచారణ, ఇప్పటి వరకు దాని మీద విచారణ లేదు. కానీ అదే విషయం వీళ్ళతో బయటకు వచ్చిందండి. ఈ సీక్వెన్స్ చూడండి. అనిరుద్ధ్ గారు గతంలో వారు అన్నారు రేవంత్ గారు వారి అనుచరులకే కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేసిన ఆరోపణ, రేవంత్ గారు వారి అనుచరులకు, వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ వ్యక్తులకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. నంబర్ 2 కొండా సురేఖ గారు ఇప్పుడు కాంట్రాక్ట్ల పంచాయతీ. జూపల్లి కృష్ణారావు గారి ఇష్యూ కూడా లెటర్ మొత్తం కూడా టెండర్స్, కాంట్రాక్ట్స్ అవే. సో ఇవాళ డైరెక్ట్ గా నేరుగా ఎవరి మీద ఉన్నది? రేవంత్ గారి మీద ఉన్నది. మరి మా మీదనేమో డజన్ల కొద్ది సిబిఐ, ఏసీబీ, ఈడీ, ఐటీ, కేసీఆర్ గారు లాంటి వాళ్ళే విచారణను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి వచ్చిందండి. వి హావ్ ఫేస్డ్ ఇట్. మరి దీని మీద పెట్టండి సిబిఐ, పిలవండి సిబిఐ. ఐ రెస్ట్ మై కేస్. చరణ్ కౌశిక్ గారు.
సార్ నమస్కారం. మీలో మీరు క్షమాపణ